బ్యాక్ బో టు ఫ్రంట్ డీప్ నెక్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 + 1 16. వేస్ట్ 34/4 చేస్తే 8.5. టక్స్ కోసం 1 ఇంచ్ 9.5. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి ఫస్ట్ షోల్డర్ వచ్చేసి 16/2 చేస్తే 8. బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. చెస్ట్ 44/4 11. ఇప్పుడు ఇక్కడ షోల్డరు 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆర్మ్ రౌండింగ్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించి 7.5 పెట్టుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ షేప్ కోసం 1.5 ఇంచ్. ½ ఇంచ్ పైకి. బ్యాక్ టక్స్ కోసం ఇక్కడ నుండి మిడిల్ ఆఫ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. టక్స్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. షోల్డరు 3. బోట్ నెక్కి షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి బోట్ నెక్కి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 4 ఇంచెస్ నుండి ఇలా బాక్స్లా డ్రా చేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ని పేపర్ మీద ఈ విధంగా వేసుకొని అవుట్లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనము ఫ్రంట్ డీప్ నెక్ అని చెప్పినాం కదా, బ్యాక్ షోల్డర్ కంటే ఫ్రంట్ షోల్డరు 1 ఇంచు తగ్గించుకోవాలి ఫ్రంట్ షోల్డర్ని. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోడ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం బ్యాక్ 1.5 పెట్టుకుంటాం కదా, ఫ్రంట్ 1 ఇంచ్. ఇప్పుడు 1 ఇంచ్ తగ్గించుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి షోల్డర్ 3
ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా క్రాస్ లైన్ ఇక్కడికి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇలా క్రాస్గా 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్. ఇది 44 సైజ్ కాబట్టి కింద ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ 2.5. షోల్డర్ దగ్గర నుండి బ్రెస్ట్ పాయింట్ వచ్చేసి 11. ఇప్పుడు కింద 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర 4.5. షేప్ ప్రిన్స్ కట్ కోసం మనం ఇక్కడ 2.5 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ 1.5 నుండి ఇక్కడ క్రాస్గా మార్జిన్ తీసుకో. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని క్రాస్గా ఇప్పుడు ఖర్చులకి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాం కదా మనం, ఇక్కడ దాకా ఇలా మార్కింగ్ వేసి ఇక్కడ నుండి ఇలా క్రాస్. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా వద్దు, కొంచెం షేప్ కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ పైకి ఇక్కడ నుండి ఇలా డ్రా చేసుకోవచ్చు ఉక్కుపట్టి సైడ్. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచెస్ ఉంది కదా డీప్ నెక్ కాబట్టి ఇక్కడ ఎంత ఉందో మెజర్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా 4 ఇంచెస్. ఇలా డ్రా చేసుకొని దీంట్లో రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్ కంటే ఫ్రంట్ షోల్డర్ 1 ఇంచ్ తగ్గించుకొని డ్రా చేసుకొని పేపర్ కట్ చేసుకొని క్లాత్ మీద డ్రాయింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పేపర్ కట్ చేసుకొని ఇలా క్లాత్ మీద డ్రా చేసుకోవాలి. మొత్తం అవుట్లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అవుట్లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు షేప్ తీసుకున్న సైడ్ ఇటు 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ డ్రా చేసుకో. ఇటు సైడ్ ఉక్కు పట్టి కోసం ఇటు సైడ్ ఫ్రంట్ ఓపెన్ కదా, అందుకే ఇటు సైడ్ 1/2 ఇంచ్. దీనికి ఒక సైడ్ మాత్రమే ఇలా 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా 44 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్, బ్యాక్ బోట్ ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ని ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.